వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో కొంతమందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే అసలు బేబీ యొక్క వెయిట్ అనేది ఎంత ఉండాలి? బేబీ వెయిట్ ఎక్కువగా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వలేరా? అసలు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నార్మల్ డెలివరీకి బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంటే బెటర్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్ డెలివరీ కనుక అవ్వాలి అంటే మరి బేబీ యొక్క వెయిట్ అనేది ఎంత ఉండాలి? సో బేబీ వెయిట్ ఎంత ఉంటే మనం నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనేది మీకు ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో ఏంటంటే చాలామంది చెప్తుంటారు బేబీ యొక్క వెయిట్ వల్ల కూడా సో నార్మల్ డెలివరీ అవ్వలేక సిజేరియన్ డెలివరీ అయిందని చెప్తుంటారు. అది కూడా నిజమే. సో బేబీ యొక్క వెయిట్ నార్మల్ డెలివరీకి ఎంత ఉండాలి అంటే 2.5 ఉన్నా ఓకే, లేదంటే 2.75 ఉన్నా కూడా ఓకే అన్నమాట. సో ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనకి వెజినా నుంచి బేబీ రావడానికి ఇంతవరకు అయితే మనకి బాగుంటుంది. అలాగే 3 కిలోలు ఉన్నా కూడా ఓకే అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఖచ్చితంగా మనకి ఎపిసోటమీ చేసి అయితే తీస్తారన్నమాట. ఎపిసోటమీ మీన్స్ నేను ఆల్రెడీ చెప్పినాను మన ఛానల్లో. ఎపిసోటమీ ఎందుకు చేస్తారంటే పక్కన కట్ చేస్తారు కదా, సో కట్ చేస్తే ఎపిసోటమీ ద్వారా ఈ 3 కిలోలు ఉన్నా కూడా బేబీ బయటకు వచ్చేస్తుంది. చాలామందికి అట్లా కూడా జరిగిందన్నమాట. సో 2.5 కిలోలు ఉన్నా సో 2.5 తర్వాత ఎంత ఉన్నా కూడా ఈజీగా అవుతారని కాదు. 3 కిలోలు ఉన్నా కూడా 3 బాగున్నా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎపిసోటమీ ద్వారా. అంతకుముందు కనుక మనం ఎక్సర్సైజ్ చేసి ఉన్న నార్మల్ ట్రై చేస్తూ ఉంటే సో డెఫినెట్లీ మనం చేసే పుషింగ్ ద్వారా దాని ద్వారా కూడా 3 కిలోల పావు ఉన్నా కూడా బేబీ బయటకు వచ్చేస్తుంది ఎపిసోటమీ ద్వారా. కానీ ఒకవేళ 3.5 కిలోలు అలాగే 4 కిలోలు, కొంతమంది అయితే 5 కిలోలు కూడా ఉంటారు పిల్లలు, ఇంకా వాళ్ళకైతే అసలు కాదన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి సిజేరియన్ చేయాల్సిందే. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే మనకి 2.5 కిలోలు ఉన్నప్పటికీ కూడా 3 కిలోలు తక్కువగా అంటే 2.5 నుంచి 3 కిలోల మధ్యలో ఉన్నప్పటికీ కూడా నార్మల్ డెలివరీ అవ్వలేరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మాడ అనేది ఉంటుంది కదా, అది కొంచెం పెద్దగా ఉంటుంది అనుకోండి. ఆ మాడ పెద్దగా ఉన్నా కూడా నార్మల్ డెలివరీ కొంచెం కష్టంగా ఉంటుంది. సో అంటే తల పెద్దగా ఉన్న పిల్లలకి. సో అందుకనే అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కొంచెం సిజేరియనే అవుతుంది అనమాట. వాళ్ళకి నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది. సో నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే సో నార్మల్ డెలివరీకి ట్రై చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే సో ఎక్కువగా ఫుల్గా తింటే బేబీ వెయిట్ ఎక్కువ అవుతుంది కదా, సో అందుకే ఇంకా నేను తినను అని తక్కువ తిందామని అనుకుంటారన్నమాట. సో ఇది ఎప్పుడు కూడా చాలామందికి తెలీదు. సో అంటే మీరు తక్కువ తిన్నంత మాత్రాన బేబీ వెయిట్ అనేది తక్కువగా అవుతుందని ఎందుకు అనుకుంటారు? అలా అయితే బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు పోషకాహార లోపం అంటారు కదా, సో అది అవుతుందన్నమాట. అందుకనే మీరు ఎప్పుడు ఆ పని చేయకండి. అలా అని అతిగా తినకండి. సో మీరు తినే ఫుడ్ని తీసుకోండి. అంటే మీరు నార్మల్గా బేబీకి ఎంత ఫుడ్ అవసరం ఉంటుందో అంతే తీసుకోండి. సో అంత తీసుకుంటేనే బేబీ హెల్తీగా ఫామ్ అవుతుంది. సో మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే బేబీ వెయిట్ నార్మల్ డెలివరీ అంతే ఉంటుంది. అంటే అతిగా తీసుకోవద్దు. చాలామంది ఏంటంటే మన కడుపులో ఉన్న బేబీకి సరిపోవాలి, తమకి సరిపోవాలనేసి అతిగా తింటూ ఉంటారు అన్నమాట. సో అతిగా కాదు, నార్మల్గానే తినండి. సో బట్ హెల్తీ ఫుడ్ తీసుకోండి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో. సో నార్మల్ డెలివరీకి బేబీ యొక్క వెయిట్ అనేది ఎంత ఉండాలి. సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.